జై గురుదేవ్. అమృతాహారం మండల కార్యక్రమంలో భాగంగా ఈరోజు మునగాకు వడ చూపించడం జరుగుతుంది. ఇది పొయ్యి మీద పెట్టి వండేది కాదు, ఆయిల్ వేసి తయారు చేసింది కాదు. నో ఆయిల్ నో బాయిల్ పద్ధతిలో న్యాచురల్గా ఎలా తయారు చేసుకోవాలో అనేది చూద్దాము. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: తురిమిన పచ్చి కొబ్బరి, మునగాకు, కొంచెం కొత్తిమీర, కొద్దిగా కరివేపాకు, మిరియాల పొడి, సోంపు పొడి, అలానే రాక్ సాల్ట్, పల్లీ పొడి. వీటిని ఎలా కలుపుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. ముందుగా 2 స్పూన్ల పచ్చి కొబ్బరి, అదేవిధంగా 2 స్పూన్లు మునగాకు. ఈ రెండింటిని బాగా కలపాలి. ఎట్లా అంటే మనం గోధుమ పిండి కలుపుతాం కదా, ఆ విధంగా కలిపి బాగా ఇలా కలిపినప్పుడే దీనిలోంచి ఆయిల్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఈ విధంగా కరివేపాకు, కొబ్బరి కలిపిన తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం కరివేపాకు, ఒక 2 స్పూన్ల పల్లీ పొడి, కారానికి తగ్గట్టు మిరియాల పొడి, కొంచెం సోంపు పొడి, టేస్ట్కి సరిపడా ఉప్పు, వీటన్నిటిని కలిపేసి ఇప్పుడు మనము దీన్ని వడలాగా చేస్తాం. ఈ విధంగా మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్ని వేసి కలిపిన తర్వాత ఈ విధంగా ఒక 15 నిమిషాలు గోధుమ పిండి కలిపినట్టు గట్టిగా మెత్తగా కలపాలి. చూడండి, ఇది మనము పొయ్యి మీద పెట్టి వేయించి తీస్తే ఎలా వస్తుందో ఆకు కూడా అదే విధంగా వచ్చింది, కలర్ కూడా. దీన్ని ఇప్పుడు ఎలా వడ చేసుకోవాలో చూస్తాను. ఒక చిన్న ముద్ద తీసుకొని వడ షేపు చేయడం, ఈ విధంగా వడలాగా చేయాలన్నమాట. ఈ విధంగా ఫైనల్గా తయారైన తర్వాత మునగాకు వడ ఈ విధంగా ఉంటుంది. చూడండి, మీకు చూస్తే ఆయిల్ కనిపిస్తూ ఉంటుంది. ఆయిల్ తర్వాత మనం పొయ్యి మీద వేసి తీసినప్పుడు ఎలా ఉడికినప్పుడు ఎలా ఉంటుందో ఆ విధంగా ఆయిల్గా కనిపిస్తుంది. దీన్ని ఇంకా తినడమే.